హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ అయితే ఎగ్ ఫ్రై అండి. సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఎగ్ ఫ్రై. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బిజీ మార్నింగ్స్కి అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఇది. లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే, ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే చాలా బాగుంటుంది. అది ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. వాటిని 2 హాఫ్స్గా కట్ చేసి తీసుకున్నానండి. అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 7 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి. ఇక్కడ నేను పొట్టుతో సహా తీసుకుంటున్నాను. అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి తీసుకోవాలండి. వీటన్నింటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న మిక్స్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అందులోకి మేము బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి. ఎగ్స్ని వేసుకున్న తర్వాత వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులో కూడాను ఒక 2 మినిట్స్ కోసం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేస్తున్నప్పుడు అందులోకి ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఎగ్స్ని రెండు వైపులా కూడాను టర్న్ చేస్తూ మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ కోడిగుడ్లను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ ఎగ్స్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని అదే సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా. అలా యాడ్ చేసుకున్న తర్వాత వాటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు అందులోకి 2 ఎండుమిర్చి అలాగే కొన్ని కరివేపాకుని వేసేసుకొని అవి కొంచెం స్ప్లాటర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి మంచి కలర్ వచ్చిన తర్వాత అవి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత అందులోకి మేము ప్రిపేర్ చేసుకున్న కారంని వేసుకోవాలండి. కారపొడిని కూడా వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అందులోని పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మేము ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని స్లోగా స్టోర్ చేస్తూ కలుపుకోవాలి. మొత్తం కూడాను అవి బ్రేక్ అవ్వకుండా, ఎగ్స్ ఏమి బ్రేక్ అవ్వకుండా స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మేము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా కూడా అయిపోతుందండి. బిజీ మార్నింగ్స్కి అయితే చాలా మంచి ఆప్షన్ అండి ఇది. మీ అందరు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగ వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.